వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మామిడ్లపల్లెలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. వైసీపీ నేత అంబటి మురళి ఇంట్లోకి దూసుకు వెళ్లారు పోలీసులు. దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. మురళి ఇంట్లో ఉన్నటువంటి జూపూడిని బలవంతంగా తీసుకువెళ్లారు పోలీసులు. పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూపూడి ప్రభాకర్. అయితే రైతులను పరామర్శకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి వైనం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఖరి పైన వైసీపీ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చారు. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణమే కనబడుతుంది. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ప్రధానంగా రైతులను పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం, పోలీసుల వైఖరిపై కూడా వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మురళి ఇంట్లో ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ ను బలవంతంగా తీసుకుని వెళ్లారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ప్రెజెంట్ మామిళ్లపల్లెలో ఎలాంటి పరిస్థితి కనబడుతుంది? జూపూడి ప్రభాకర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనం కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గుంటూరు జిల్లా మామిళ్లపల్లెలో అయితే ఉద్రిక్త చోటైతే వైసీపీ నేత అమ్మటి మురళి ఇంట్లోకి అంటే దూసుకెళ్ళిన పోలీసులు అయితే చూస్తున్నాం. మనం అమ్మటి మురళి ఇంట్లో ఉన్న జూపూడి ప్రభాకర్ అయితే బలవంతంగా అయితే పోలీసులు తీసుకెళ్తున్నారు. పోలీసుల మీద కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు జూపూడి ప్రభాకర్ వాళ్ళు, అమ్మటి మురళి అయితే. ఇదే మామిళ్లపల్లికి సంబంధించి రైతులను పరామర్శించేందుకు వైసీపీ నేతలు వరుసగా మామిళ్లపల్లికి అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అసలు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా అక్కడికి వైసీపీ నేతలు రాకుండా కూడా వారైతే అడ్డంకైతే సృష్టిస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం పోలీసుల తీరు మీద అయితే ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మేము ఎక్కడా చూడలేదు, రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న మమ్మల్ని ఇలా పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తూ చేస్తున్నారని కూడా వైసీపీ నేతలు అయితే ఎక్కడికక్కడ అయితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాం. వరుస సంఘటనలు అయితే మామిళ్లపల్లిలో అయితే జరుగుతున్నదే. నిన్నగాక మొన్న కూడా జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసులు అడ్డుకున్నారు, మైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అడ్డుకున్నారు. అలాగే ఇప్పుడు జూపూడి ప్రభాకర్ కూడా అయితే పోలీసులు అంటే దమ్మటి రాంబాబు దమ్మటి మురళి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఇద్దరు చర్చించుకున్న సమయంలో కూడా పోలీసులు ఒక్కసారిగా లోపలికి వచ్చి జూపూడి ప్రభాకర్ అయితే తీసుకెళ్లే ప్రయత్నం కూడా అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం అడ్డగిస్తున్నారు. పోలీసులు వాళ్ళు చెదరగొట్టే క్రమంలో కూడా జూపూడి ప్రభాకర్ చేస్తున్నారు. రైతులకు సంబంధించి ఒక్కదార రైతులకు సంబంధించి వారిని సత్య అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? హౌస్ అరెస్ట్ చేసేటువంటిది ఉంటది, లేదా పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రైతుల పరామర్శకే వెళ్తున్నటువంటి నేపథ్యంలో శాంతియుతంగా చేపట్టేటువంటి కార్యక్రమం. సో ఇంట్లోకి వెళ్లి ఇంటి నుంచి పూర్తి స్థాయిలో తీసుకొని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ వరకు ఎందుకు వచ్చింది పరిస్థితి? ఏదైతే ఉందో ఇప్పుడు జూపూడి ప్రభాకర్ కూడా వారు అక్కడికి వచ్చినప్పుడు కంపల్సరిగా మొక్కజొన్న రైతులకు పరామర్శమే వీళ్ళు వచ్చారు. దాని కూడా అయితే అమ్మటి మురళి ఇంట్లో ఉన్నప్పుడు కూడా వారు అక్కడ చర్చిస్తున్నప్పుడు కూడా పోలీసులు డైరెక్ట్ అమ్మటి మురళి ఇంట్లోకి ప్రవేశించి మీరు ఎలాంటి పర్మిషన్ లేదు, రైతులను పరామర్శించడానికి కూడా ఎలాంటి పర్మిషన్ లేదు అని పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్పిన వెంటనే కూడా జూపూడి ప్రభాకర్ మాత్రం మేము శాంతియుతంగా రైతులను పరామర్శించడానికి వెళ్తున్నాము, కానీ ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి ఘర్షణ వాతావరణం మీరు సృష్టిస్తున్నారు,
అక్కడ మీరు వెళితే రైతుల దగ్గరికి వెళ్తే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది అని కూడా పోలీసులు అక్కడ చెప్పినప్పుడు కూడా కానీ మేము శాంతియుతంగానే రైతులను పరామర్శిస్తున్నాం. వారి యొక్క బాధలు వారి యొక్క గోళ్లు మేము విని వారి యొక్క పరిష్కారంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. శాంతియుతంగానే మేము ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నామని కూడా చెప్పినప్పటికీ కూడా పోలీసుల తీరు మీద మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మనం రెడ్ బుక్ రాజ్యాంగంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇలా లేదు. ఇక్కడ ముందు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని కూడా జూపూడి ప్రభాకర్ కానీ అమ్మటి మురళి కానీ వారైతే చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం దమ్మటి మురళి జూపూడి ప్రభాకర్ మాత్రం అక్కడ నుంచి కొంత తీసుకెళ్లే ప్రయత్నంలోనే అక్కడ కార్యకర్తల మధ్య కొంత తోపులాట కూడా జరిగి పోలీసులకి వారికి వైసీపీ నేతలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? రైతుల్ని కలవడానికి వెళ్లేందుకు పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళేటువంటి అవకాశాన్ని ఏమైనా పరిశీలిస్తున్నారా? సో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, సో అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితులే ఉన్నటువంటి నేపథ్యంలో సో వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అక్కడ? ఎస్ రాజు, పోలీసులు మాత్రం ఎక్కడికి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ఎస్పీని కలిసి వారికి ఒక రెఫరెండం ఇచ్చి మేము ఇలా రైతులను పరామర్శించి శాంతియుతంగా వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వాలని కూడా అయితే వాళ్ళు నెక్స్ట్ ఎస్పీని కలిసే ప్రయత్నం కూడా అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో కూడా అయితే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే 30 యాక్ట్ అమల్లో ఉంది. మీరు ఎక్కడ కానీ ధర్నాలు కానీ పరామర్శ కానీ చేయడానికి వీల్లేదని పోలీసులు చెబుతున్నారు. దీని మీద న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి తదుపరి ఎలా చేయాలి ఏంటనేది మాత్రం నాయకులు మాట్లాడుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులతో చర్చించుకొని తదుపరి యాక్షన్ మీద ముందుకెళ్లే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చేస్తున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. తుమిత గుంటూరు జిల్లా మామిళ్లపల్లెలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. వైసీపీ నేత అంబటి మురళి ఇంట్లోకి దూసుకువెళ్లారు పోలీసులు. అక్కడే ఉన్నటువంటి దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. మురళి ఇంట్లో ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ ను బలవంతంగా తీసుకుని వెళ్లారు పోలీసులు. పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూపూడి. అయితే రైతుల పరామర్శకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. పోలీసుల వైఖరి పైన మాత్రం వైసీపీ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చారు. కూటమి సర్కారుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు అక్కడ నినాదాలు చేస్తున్నారు. సో వైసీపీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి నేతలను సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ లో మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న రైతుల పరామర్శకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ. కానీ శాంతియుతంగా రైతులను పరామర్శించడానికి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. సో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ కూడా వైసీపీ నేతలు అక్కడ పూర్తి స్థాయిలో నినాదాలు చేస్తున్నారు. ఒకవైపు ఎస్పీని కలిసి కూడా శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి పోరాటాలకు శాంతియుతంగా చేపట్టేటువంటి కార్యక్రమానికి పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ ఫిర్యాదు చేసేటువంటి యోచనలో వైసీపీ శ్రేణులు కనబడుతున్నారు.